కొన్నిసార్లు రాజకీయాల్లో పెద్దల భేటీలు సాధారణంగా అనిపించినా మరికొన్నిసార్లు మాత్రం ఎంతో హుందాగా అనిపిస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం కూడా ఎంతో హుందాగా కనిపించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో పవన్ సమావేశమయ్యారు. అయితే వరదల కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు నిల్వనీడ లేకుండా పోయింది. వారిని ఆదుకునే చాలా మంది సినీ రాజకీయ పెద్దలు విరాళాన్ని అందించారు. అయితే అందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఉన్నారు. ఈయన ఏకంగా ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు. ఇదే కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సీఎం రేవంత్ ను పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. తెలంగాణకే కాదు ఏపీకి కూడా డిప్యూటీ సీఎం పవన్ ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా వరద బారిన పడ్డ 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల ప్రకటించారు. ఇలా తాను ప్రకటించిన ₹1 కోటి చెక్ ను స్వయంగా సీఎం రేవంత్ కు అందించడమే కాకుండా హైడ్రాపై రేవంత్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు 2 రోజుల కిందటే హైడ్రాపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సీఎం రేవంత్ తీసుకున్న హైడ్రా నిర్ణయం సరైందని పవన్ అన్నారు. అయితే అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న సమయంలో గత ప్రభుత్వాలు ఏం చేశారని కూడా ప్రశ్నించారు. నిర్మాణాలు పూర్తయ్యాక కూల్చితే సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో లాగా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకువస్తే మంచిదే, కానీ అలా చేస్తే ఇక్కడ చాలా మంది ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఏం చేయాలి అనే దానిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇలా కామెంట్స్ చేసిన 2 రోజులకే సీఎం రేవంత్ కలిసి మరి పవన్ హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాగే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు పవన్ సీఎం రేవంత్ తో చెప్పినట్లు సమాచారం.